ఇప్పుడు మీరు ఇందాక ఎలక్షన్ కమిషన్ ఇది అన్నారు కదా, కోడిదని. నిన్న కాక మొన్న మనం వీసీలు వేశారు, నామం చేశారు లేదా? చేశారు లేదా? సంతోషం. 9 నెలలు పోయిన తర్వాత అంటే ప్రభుత్వం వచ్చాయని వీసీలు అందరిని రాజీనామా చేయమని ఒత్తిడి చేసి వాళ్ళు వీసీ ఉద్యోగాలను తీశారు. సరే, ఏ కారణాల్లో తీశారో అవన్నీ అప్రస్తుతం. ప్రభుత్వం మారింది, మాకు ఇష్టం లేదు, వీళ్ళ తాలూకా పరిపాలనలో విశ్వవిద్యాలయంలో వీళ్ళు మారుస్తాం ఫోర్స్ఫుల్ గా వాళ్ళతో రిజైన్ చేయించారు. 9 నెలల తర్వాత ఇచ్చారు. మరి ఎప్పుడు ఇచ్చారండి? ఎలక్షన్ కోడ్ లేదా? ఎలక్షన్ కోడ్ లేదా? ఉందా చెప్పండి. మరి ఎందుకు ఇచ్చారు? మేము క్వశ్చన్ చేశామా? సరే, రొటీన్ జరుగుతుంది. ఎలక్షన్ కోడ్ ఇచ్చా, అది రాజకీయ అంశమా? వెళ్ళిన సమస్య రైతుల మీద వెళ్తున్న సమస్యని దాన్ని పట్టుకొని మీరు వచ్చి ఇల్లీగల్ అంటే మేము ఇది ఇల్లీగల్ అన్నామా? వీసీలు ఇల్లీగల్ అన్నామండి మేము ఎక్కడైనా కామెంట్ చేశామండి? తప్పే ఉంది. 9 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికైనా వేసారులే, పరిపాలన సరిగ్గా సాగాలి అని కోరుకున్నాం. ఒక మంచి ఆలోచనతోని, ఒక పెద్ద దూరదృష్టితోని ఎక్కడైనా కామెంట్ చేశామండి? ఆలోచన పార్టీల ఆలోచన ఆ లైన్లో ఉండాలి. సందర్భం పెట్టి సమయాన్ని పెట్టి మనం అంతేగాని ఇష్టం వచ్చని మాట్లాడతలేగా. ఇంకోటి కూడా అడుగుతున్నాను. ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ జరుగుతున్నాయి, ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగాయి. అప్పట్లో మేము నోటిఫికేషన్ ఇచ్చాం. అప్పుడు మా దృష్టికి సమస్య రాలేదు. ఇప్పుడు సమస్య వచ్చింది. ఆ రాష్ట్ర పాయింట్ మీద సమ్ డిస్కషన్ డిమాండ్ చేస్తాం. ఒకసారి దాన్ని దృష్టి పెట్టండి. లేకపోతే మళ్ళీ ఏ కోర్టులోనే న్యాయస్థానంలో ఆగిపోయే ప్రమాదం ఉండొచ్చు. మళ్ళీ మీరు వచ్చి ఇది మేం కాదు వైసీపీ ప్రభుత్వం చేసిందని మమ్మల్ని తోసి ఆ విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టకండి. మీకు కక్ష ఉంటే మమ్మల్ని తీర్చుకోండి, కానీ విద్యార్థులు ఇబ్బంది పెట్టకండి. ఆలోచన పెట్టండి దాని మీద, మీరు దృష్టి పెట్టండి దాని మీద. ఆ ఇష్యూని ఏ విధంగా స్మూత్ లెవెల్లో సాల్వ్ చేయాలో చేయడానికి ప్రయత్నం చేయండి. చెప్పారు ఎన్నికలు అయిపోయిన వెంటనే మేము వచ్చి మెగా డిఎస్ అన్నారు. అలా రోజు పొడిగించుకొచ్చారు. ఇప్పుడు వచ్చి రేపు అకాడమిక్ స్టార్ట్ అయిన ఇస్తామన్నారు. సంతోషం మాట అయినా సరే మేమైతే సరేలే అని చెప్పి అనుకున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో.